హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి నెంబర్ సిరీస్లో మోడల్ 5 అనమాట. మనం మోడల్ 4లో ఏం చూసాం, నెంబర్స్ రీప్లేస్ కావడం చూసాం. కానీ ఈ మోడల్లో నెంబర్స్ ప్లస్ చేస్తే సెకండ్ నెంబర్ వచ్చేలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 88, 16, 68, 14, 76, 13, 89 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏం లాజిక్ అంటే ఇక్కడ కూడా పెయిర్స్ ఉంటాయి. 8 + 8 ఎంత? 16. సో ఆన్సర్ 16. అలాగే 6 + 8 14, 7 + 6 13, 8 + 9 ఎంత? 17. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 17 అనమాట. ఇదొక టైప్. నెక్స్ట్ ఇంకోటి 213, 36, 412, 49, 611, 64, 131 క్వశ్చన్ మార్క్. ఇక్కడ లాజిక్ అంటే ఇక్కడ కూడా పెయిర్స్ తీసుకుంటాం. ఏమంటే ఇక్కడ లాజిక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. 2 + 1 3, 3 + 1 2 + 3 5, 5 + 1 6. ఆ 6కి స్క్వేర్ చేస్తే వస్తుందన్నమాట దాని పక్కన పెయిర్ నెంబర్. నెక్స్ట్ ఇది చూద్దాం. 4 + 2 6, 6 + 1 7, 7 స్క్వేర్ 49. నెక్స్ట్ ఇది 6 + 1 7, 7 + 1 8, 8 స్క్వేర్ వచ్చేసి 64. లాస్ట్ మనకు కావాల్సింది 1 + 3 + 1 అంటే 3 4 5, 5 స్క్వేర్ 25. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 25 అనమాట. ఈ మోడల్లోనే మనకి ట్రిపుల్ నెంబర్స్లో కూడా ఇవ్వచ్చు. 676, 19, 489, 21, 35 క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ని ప్లస్ చేయాలి అనమాట. 6 + 7 వచ్చేసి 13, 13 + 6 వచ్చేసి 19 ఆన్సర్. నెక్స్ట్ 9 దీన్ని సమ్ చేస్తే 21 వస్తుంది. నెక్స్ట్ దీనిలో సమ్ చేస్తే ఎంత వస్తుందో మనం చూడాలి. 5 + 2 వచ్చేసి 7, 7 + 3 10. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 10 అనమాట. ఈ మెథడ్ 5లో ఈ మోడల్స్ ఉంటాయి, అంటే ఈ టైప్లో ఉంటాయి. అంటే ఈ డిజిట్ ప్లేస్ని యాడ్ చేయడము లేకుంటే ఇట్లా స్క్వేర్ చేయడం వచ్చిందని అలా ఉంటాయి. నెక్స్ట్ మనం మోడల్ 6 చూద్దాం. ఈ మోడల్ 6లో మనకి ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఫ్రాక్షన్స్లో కూడా నెంబర్స్ని ఇంక్రీజ్ చేయడము లేదా మల్టిప్లై చేయడం అలా జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2/3, 4/7 క్వశ్చన్ మార్క్, 11/2, 16/31. ఇక్కడ మనకి న్యూమరేటర్స్లో ఒక లాజిక్ ఉంటుంది, డినామినేటర్లో ఒక లాజిక్ ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ దీనికి డిఫరెన్స్ వస్తే ఎంత ఉంది? +2. ఇక్కడ +5. ఇక్కడ ఏముండి ఉండొచ్చు? 2 3 4 5. ఓకే, కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనమాట. కాన్సిక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేసినారు. ఇక్కడ మనం 4 + 3 చేస్తే ఏమొస్తుంది? 7 వస్తుంది. దాని తర్వాత 7 + 4 11 అంటే కరెక్ట్ ఇది. నెక్స్ట్ డినామినేటర్లో ఏ లాజిక్ ఉందో చూద్దాం. దీనికి మైనస్ చేద్దాం 4. ఇక్కడ 21 ఇది. 20 - 21 చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఏ లాజిక్ ఉండొచ్చు? 4 10 అంటే ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే 4 6 8 10 ఉంటుంది. ఇక్కడ 3 + 4 చేస్తే 7 వచ్చింది. దీనికి 7 + 6 చేస్తే 13 వస్తుంది. సో ఇక్కడ 13 వేసుకుందాం. ఇది కరెక్ట్గా చూసుకోవడానికి ఈ ఆన్సర్ వస్తుందో లేదో తెలియాలి. ఇది రెండు యాడ్ చేస్తే ఇది వస్తే మనం కరెక్ట్ వేసుకున్నామని. 13 + 8 ఎంత? 18 21. సో కరెక్ట్ అనమాట. ఆన్సర్ వచ్చేసి 7/13. ఇలా ఫ్రాక్షన్స్ ఫామ్లో కూడా సిరీస్ వస్తాయి మనకి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్రాక్షన్స్లోనే 4/9, 9/20 క్వశ్చన్ మార్క్, 39/36. ఇక్కడ కూడా మళ్ళీ మనం సబ్ట్రాక్షన్ అంటే డిఫరెన్స్ చూద్దాం ఎంత ఉందో. న్యూమరేటర్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది, డినామినేటర్స్కి ఎంత డిఫరెన్స్ ఉందని. 4కి 9కి 4కి +5 చేస్తే 9 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కింద చూద్దాం. 9కి ఎంత యాడ్ చేస్తే 11 యాడ్ చేస్తే వస్తుంది అనమాట. ఈ 4కి ఏం చేస్తే 9 వస్తుంది? 4 2 8, 8 + 1 అంటే ఇంటూ 2 చేసి +1 చేయాలి. అలాగే ఈ 9ని చూద్దాము వస్తుందో రాదో. 9కి సేమ్ లాజిక్ అప్లై చేస్తే 9 2 18 కదా, 18 + 1 19. ఇప్పుడు మనం రాసుకుంది కరెక్టా కదా చూడాలంటే ఇది సేమ్ లాజిక్ దీనికి అప్లై చేస్తే నెక్స్ట్ 1 వస్తుందో లేదో చూడాలి. 19 2 38 + 1 అంటే 39. సో లాజిక్ కరెక్ట్. కింద దానికి ఏం లాజిక్ ఉందో చూద్దాము. +11 యాడ్ అయింది. దీనికి కూడా +11 యాడ్ చేసి చూద్దాం.
20 + 11 31. ఈ లాజిక్ కరెక్టా కాదా తెలుసుకోవాలంటే మనం సేమ్ లాజిక్ దీనికి అప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ రావాలి. 31 + 11 242. మనకి మోడల్ 6లోనే ఫిబొనాకీ సిరీస్ కూడా కవర్ అయిపోతుంది. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏం లేదు, ఆ నెంబర్కున్న ముందు 2 నెంబర్స్ని ప్లస్ చేస్తే అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 + 1 1 అనమాట. 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8. మనకి ఇప్పుడు దీని ఆన్సర్ కావాలి అంటే దాని ముందు 2 నెంబర్స్ని ప్లస్ చేయాలి. 5 + 8 = 12. దీని ఆన్సర్ వచ్చేసి 12 అనమాట. ఇదే ఫిబొనాకీ సిరీస్ అంటారు. ఇది కూడా ఈ మోడల్లో కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి, అప్పుడు ప్లేసెస్ని యాడ్ చేయడం చూపించాను కదా, ఇప్పుడు ఆ ప్లేసెస్ని మల్టిప్లై చేయడం అనమాట. అది కూడా ఈ మోడల్లో కవర్ అయిపోతుంది. 29, 18, 34 అంటే ఇదొక పేర్, ఇదొక పేర్, ఇదొక పేర్, ఇదొక పేర్. 4 8s are 32, 6 3s are 18, 9 2s are 18, 3 4s are 12. సో అలా అనమాట, ఈజీగానే. దీంట్లోనే ఒక 3 డిజిట్ చూద్దాం. 6 13, 18, 8 62, 96, 7 65. ఇప్పుడు 6 3s are 18, 18 1 is 18. సో 18 ఆన్సర్. నెక్స్ట్ ఇది చూద్దాం. 8 6 are 48, 48 into 2 ఎంత వస్తుంది? 8 2s are 16, 4 2s are 8, 9, 96. అలా ఇది చేద్దాం. 7 5s are 35, 35 into 6, 6 5s are 30, 6 3s are 18, 21. దీనికి ఆన్సర్ వచ్చేసి 210 అనమాట. ఇది ఆన్సర్. సో మోడల్ 6లో ఇవన్నీ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మోడల్ 7లోకి వెళ్దాం. ఈ మోడల్లో మనకి ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి చూపిస్తాను. ఒక నెంబర్ని సేమ్ హాఫ్ ఆఫ్ చేయడం, లేకుంటే సేమ్ నెంబర్తో డివైడ్ చేయడంతో నెక్స్ట్ డిజిట్ వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మనం దీన్ని డివైడెడ్ బై 2 చేద్దాం. 2 2s are 4, 2 4s are 8, 0. ఇది వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని డివైడెడ్ బై 2 చేద్దాం. 2 1 is 2 2s are 4, 0. నెక్స్ట్ నెంబర్ వస్తుంది. మళ్ళీ డివైడెడ్ బై 2, 2 6 are 12, 0. 60. మళ్ళీ దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే 2 30s. మళ్ళీ దీన్ని డివైడెడ్ బై 2, మనకు ఆన్సర్ 15. ఆన్సర్ వచ్చేసి 15 అనమాట. ఇలా మనకి కాన్స్టెంట్ నెంబర్ ఉంటుందని అనుకోవద్దు, ఒక్కొక్కసారి డిఫరెంట్ నెంబర్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 720, 120, 24, 6. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ 720ని 6తో డివైడ్ చేస్తాం. 6 1 is 6, 6 2s are 12, 0. 120 వచ్చేసింది. కానీ ఇక్కడ మనం 6తో చేస్తే వస్తుందా? 6 2s are 12, 20 వస్తుంది. కానీ అలా కాదు, ఇక్కడ మనం 5తో చేస్తాం. అంటే -1, 6కి ఒక -1 చేస్తే 5 వస్తుంది. 5 2s are 10, 5 4s are 20, 24 వచ్చింది. మళ్ళీ 24ని 5తో చేయొద్దు, అంటే డిక్రీజ్ అవుతూ ఉండాలి నెంబర్. నెక్స్ట్ 4తో డివైడ్ చేస్తే 4 6 24, 6 వచ్చేసింది. ఇంకా 6 5 4, నెక్స్ట్ ఏముంది 3 2s are 6. సో ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో లేకుంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో కూడా ఉండొచ్చు. మనం దాన్ని ఏ లాజిక్ కింద చూసుకొని చేసుకోవాలి. ఇది వచ్చేసి మెథడ్ 7 అనమాట. నెక్స్ట్ మెథడ్ 8. ఈ మెథడ్ 8లో ఏంటి అంటే వాళ్ళు స్క్వేర్స్ అడగడము, క్యూబ్స్ని డైరెక్ట్ గీయడము జరుగుతుంది. అందుకే మనము స్క్వేర్స్ అండ్ క్యూబ్స్లో ఎప్పుడు పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. అర్థమెటిక్ రీజనింగ్ రావాలంటే ఈ స్క్వేర్స్ క్యూబ్స్ తెలిసి నాకు చాలా ఈజీ అయిపోతుంది. ఇది చూసినప్పుడు మనం చెప్పేయగలము 1 స్క్వేర్ ఇది అని, 2 స్క్వేర్ ఇది, 3 స్క్వేర్ ఇది వచ్చేసి 4 స్క్వేర్, ఇది వచ్చేసి 5 స్క్వేర్, 1 2 3 4 5, నెక్స్ట్ 6 స్క్వేర్ ఏముంటుంది 36. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 36. ఇది స్క్వేర్స్ ఆఫ్ నంబర్స్, కాన్సిక్యూటివ్గా లైన్ నంబర్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా కాన్సిక్యూటివ్ అనుకోకుండా వాళ్ళు ఒక్కొక్కసారి ఈవెన్ నెంబర్స్కి, ఇది 4, ఈవెన్ నెంబర్స్కి స్క్వేర్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ 40, 64, 81. ఇది 4 అంటే 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్. ఇది యాక్చువల్లీ 10 స్క్వేర్ ఉండాలి, 100. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అనమాట. 2 4 6 8 10.
నెక్స్ట్ ఏమంటుంది 12 ఉంటుంది. 12 స్క్వేర్ ఎంత 144. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 144 అనమాట. సో ఇలా ఉంటాయి మెథడ్. క్యూబ్స్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 127 125 ఇక్కడ మనకి చూసినట్టయితే ఇది 1 క్యూబ్, ఇది 3 క్యూబ్, ఇది 5 క్యూబ్. నెక్స్ట్ టైం వస్తుంది ఇవి ఆడ్ నెంబర్స్ కాబట్టి 1357. 7 క్యూబ్ ఎంత 343. దీనికి ఆన్సర్ వచ్చేసి 343 అనమాట. ఇక్కడ మోడల్ 8 వరకు అయిపోయినాయి. నేను మోడల్ 9 మరి నెక్స్ట్ వీడియో చేస్తాను.